హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. అది నేను ఈరోజు టమాటా పచ్చిమిర్చితో పల్లీలతో చట్నీ చేస్తున్నాను. చూడండి, అదిగో టమాటాలు 8 తీసుకున్నాను, పచ్చిమిర్చి అదిగోండి తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. అదిగోండి ఒక గుప్పెడు పల్లీలు సరిపోతే అంత టమాటాలకి. అదిగోండి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, సాల్ట్, ఇవన్నీ మనకు కావాల్సినవి. అదిగోండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు బాండిలో అవేం కట్ చేయక్కర్లా, మన ఇష్టం. నేనైతే కట్ చేయను, టమాటాలు మాత్రం ముక్కలు కట్ చేస్తాను. ఆ తొడిన దగ్గర అది ఉంటుంది కదా, అది తీసేయాలి. అట్లా చాకుతో తీసేస్తే శుభ్రంగా వచ్చేస్తుంది. తర్వాత ముక్కలు కట్ చేసుకొని 4 ముక్కలు బాండీలు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే. మగ్గనివ్వాలి బాగా, నూనెలో బాగా మగ్గిపోతాయి అప్పుడు. అదిగోండి ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను చూడండి బాండీలో. అట్లా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకోవడమే. అది అట్లా తీస్తేనే బాగుంటుంది. అదిగోండి కట్ చేస్తున్నాను చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. గారెల్లోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా బాగుంటుంది ఈ చట్నీ. చాలా టేస్ట్ ఉంటుంది. అదిగోండి ఇదే క్వాంటిటీ వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను వేసిన పచ్చిమిర్చి, టమాటా అట్లాగే చేసుకోండి, బాగా సూపర్గా ఉంటుంది. అదిగోండి గుప్పెడు చాలు, పల్లీలు ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువైతే టమాటా టేస్ట్ పోయిద్ది. పల్లీలు సపరేట్గా వేయించుకోవాలి, దానిలో వేయించుకుంటే బాగోదు. అదిగోండి వేయించుకున్నాక ఫస్ట్ మిక్సీలో పల్లీలు వేసుకోవాలి. అదిగోండి ఇవి కూడా మగ్గుతున్నాయి చూడండి ఆయిల్లో. కొంచెం ఆయిల్ సరిపోద్ది, వాటర్ వస్తుంది కదా టమాటాకి. అదిగోండి ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను చూడండి. పల్లీలు వేసి కొంచెం మెత్తగా అవనిచ్చి తర్వాత టమాటా ముక్కలు ఇంకా మొత్తం వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదిగో టమాటా మగ్గిపోయిన టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి మా పెద్దమ్మాయి వీడియో తీసే తెలియక వచ్చి పక్కకి వెళ్తుంది, నవ్వుతుంది, ఏదో మాట్లాడుతూ వచ్చింది. అదిగోండి మొత్తం వేసేసి మిక్సీ పట్టుకోవడమే. తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం. మొత్తం వేసేసి అదిగోండి వేసి ఒక తిప్పితే సరిపోయిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అదిగోండి పచ్చడి. తాలింపు పెట్టుకోవచ్చు, నేనైతే తాలింపు పెట్టనండి ఇట్లా వేయించిన దానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి.